కమల తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు వీడియో వచ్చేసి మనము కరోనా వైరస్ కి సంబంధించి మనం అంతకుముందు ఒక టీ అనేది రెడీ చేసుకున్నాం కదండి. అలాగే ఇంకొకటి ఇమ్యూనిటీ పవర్ని పెంచడం కోసము ఇంకొకటి కావాల్సిన ఇమ్యూనిటీకి కావాల్సిన టీ అనేది ఇంకొకటి ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకుందాం ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా యూజ్ అవుతుంది, ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతుంది. ఎలా చేసుకోవాలి అంటే నేను మీతో షేర్ చేసుకుంటాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తానండి. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాము. మీకు కావాల్సిన ఐటమ్స్ ఏమేమి కావాలి ఏంటి అన్నీ కూడా మన ఇంట్లో దొరికేవేనండి. అన్నీ మన ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉండే వాటితోనే మనం ఇమ్యూనిటీ పవర్ని చాలా మన వంటిల్లే వైద్యశాల అంటారు కదా, అలాగే మన వంటింట్లో ఏమేమి దొరుకుతాయో వాటితోనే మనము ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. వచ్చేసాను ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ ఫ్రెండ్స్, మీతో చెప్పాను కదా, ఇప్పుడు నేను టర్మరిక్ డిటాక్స్ టీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మనము కరోనా వైరస్కి ఇమ్యూనిటీని పెంచే టీ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాం కదండి. అలాగే ఇది కూడా మనకి కరోనా కానీ ఏదైనా వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. మన ఇంట్లో దొరికే వాటితోనే మనము ప్రిపేర్ చేసుకోవచ్చును. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ టర్మరిక్ డిటాక్స్ టీని రెడీ చేయడానికి మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది శొంఠి, చూస్తున్నారుగా ఇది శొంఠి మిరియాలండి. మిరియాలు 4 అంటే 4 తీసుకున్నాను. చూస్తున్నారు కదా, 4 మిరియాలు తీసుకున్నాను. అలాగే శొంఠి కూడా కొంచెమే తీసుకోవాలండి, కాకపోతే ఉంది కదా చూపించదాకా అని చెప్పి నేను వేసాను శొంఠి మిరియాలు. అలాగే ఇది వచ్చేసేటప్పటికి పటికి బెల్లం అంటాం కదండి, పటిక బెల్లము, కండ చక్కెర అంటాము. ఈ పటిక బెల్లాన్ని పౌడర్ ఫామ్లో చేసుకోవాలి. పౌడర్ లాగా చేసుకుని ఇలా పౌడర్ లాగా చేసుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కావాలి. చూస్తున్నారు కదా, 2 గ్లాసెస్ వాటర్ కావాలి. అలాగే ఇది వచ్చేసేటప్పటికి పచ్చిదండి, పసుపు దుంప పచ్చిది నా దగ్గర ఉంది కాబట్టి అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇది వేస్తున్నాను. మీ దగ్గర కనుక అవైలబుల్గా లేకపోతే కనుక నార్మల్ పసుపు కూడా యూజ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఇది నేను వేసిన కుండీలో కొంచెము ఉంది కనుక నేను తీసానండి. మా అమ్మమ్మ మాకు కుండీలో వేశారు, అది ఉంది కనుక నేను తీసి వాడుతున్నాను. మీరు లేదనంటే కనుక నార్మల్ పసుపు అయినా సరే యూజ్ చేసుకోవచ్చును. దానికి మనకు ఈ టీ అనేది రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ అనేది ఎంటీ బౌల్ కావాలి. చూస్తున్నారు కదా, ముందుగా మనము ఇవన్నీ కూడా మనము మిక్స్ చేసుకుని ఒక ముద్దలాగా తయారు చేసుకుందాము. ముందుగా కలవను తీసుకున్నానండి, అందులో మిరియాలు వేస్తున్నాను. ఈ 4 మిరియాలు అనేవి ఇందులో వేస్తున్నాను. అలాగే ఇంత అవసరం లేదు, కొంచెం దంచేసి తీసేద్దాము. మనకి కొంచెం పించ్ ఆఫ్ అయితే సరిపోతుంది, ఇంత సరిపోతుందండి. ఇది వేసి దంచుకుందాము, పౌడర్ లాగా చేసేసుకుందాం. ముందు అల్లమేనండి, శొంఠి అంటే అల్లమైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోస్లో నేను అల్లం కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా, ఇది శొంఠి వేసి చేస్తున్నాను. చాలా యూజ్ అవుతుందండి, ఇమ్యూనిటీ పవర్కి చాలా యూజ్ అవుతుంది. మన 4-5 డేస్ మనం ఇలాగ ఏదో ఒకటి తీసుకుంటే, మనకి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే కనుక మనకి చాలా యూజ్ అవుతుంది. పసుపు చూసారా, ఇంత వేస్తున్నాను. పసుపు అనేది చిన్న ముక్క మాత్రం వేస్తున్నాను. మీకు కావాలంటే పసుపు నార్మల్ పసుపు అయినా సరే యూజ్ చేసుకోవచ్చును. నా దగ్గర ఈ పసుపు ఉంది కనుక నేను ఇది యూజ్ చేస్తున్నా. ఇది మాని పసుపు అంటాం కదండి, పచ్చి పసుపు, అది. మూడు ఇంగ్రీడియంట్స్తో, అలాగే మనం కండ చక్కెర, నార్మల్ చక్కెర యూజ్ చేయకోకుండా కండ చక్కెర, అదే పటిక బెల్లం అంటాం కదా, ఆ పటిక బెల్లం అనేది యూజ్ చేసి చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది. 2 గ్లాసెస్కి ఇంత మాత్రం అయితే సరిపోతుందండి. ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. ఇలా కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే పసుపు వేసుకున్నా కానీ కొంచెమే వేసుకోండి, లేదంటే ఎక్కువగా అయితే కనుక మీరు తాగలేరు, స్మెల్ ఎక్కువగా వస్తుంది కదా, ఊరికి కొంచెం వేసుకుంటే సరిపోతుంది.
ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనము ఇప్పుడు టీ కాసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా వాటర్ వేసి మనం ఏదైతే ముందుగా రెడీ చేసి ఉంచుకున్నామో ఆ మిక్స్ అనేది ఇందులో యాడ్ చేశానండి. యాడ్ చేసి బాగా మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. అలాగే ఈ కండ చక్కెర అనేది కూడా మనం ఇందులో వేసుకోవాలి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు స్వీట్ తింటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చును. ఇది మనకి షుగర్ ఉన్నంత స్వీట్ ఉండదండి, తక్కువ ఉంటుంది కనుక చూసుకుని వేసుకోండి. మీరు ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలనుకున్న వాళ్ళైతే తక్కువ వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మరిగించుకోవాలండి. ఎర్లీ మార్నింగు ఇది కనుక తీసుకుంటే మనకు 4-5 డేస్లోని ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా సూపర్గా మనకి రెడ్యూస్ అవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. ఈ దుంప కూడా మా గార్డెన్లో తీసాను అన్నాను కదా, అది ఎలా తీసాను ఏంటనేది కూడా చిన్న క్లిప్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తానండి. మీరు కూడా ఈ పసుపు ఉంటే కనుక ఖచ్చితంగా ఇంట్లో ఉంటే కనుక చాలా చాలా యూజ్ అవుతుందండి. మాని పసుపు, పచ్చి పసుపు వలన మన ఫేస్కి కూడా పెట్టుకోవచ్చును. అది సాన్ అంటాం కదా, సాన్ మీద అరగబెట్టుకుని ఫేస్కి అప్లై చేసుకున్న చాలా మంచి గ్లోయింగ్ వస్తుంది. పింపుల్స్ ఉన్న వాళ్ళకి కూడా త్వరగా పింపుల్స్ అనేవి మానుతాయండి. ఇలా 4 to 5 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. ఎందుకంటే పసుపు వేసాం కనుక ఇలా మరిగిస్తే ఆ పసుపు వాసన అనేది పోతుంది. పసుపు వాసన రాకోకుండా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మనం మిరియాలు, సొంటి వేసాం కదా, మనము శ్రీరామనవమికి ఎలా పానకం అయితే చేసుకుంటామో ఆ టేస్ట్లో ఉంటుంది. కాకపోతే మనం కొంచెం పసుపు వేసాం కనుక కొంచెం పసుపు వాసన వస్తుంది. ఆ వాసన రాకుండా ఉండడం కోసము ఇంత ఒక 5 to 10 మినిట్స్ మనం మరిగించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎగటు రాకోకుండా చాలా బాగుంటుందండి. ఎగటు అనేది ఎక్కడ ఉండదు. ఎర్లీ మార్నింగ్ మనం తాగితే కనుక బాడీకి కూడా మంచి యూజ్ అవుతుంది. ఫ్యాట్ కూడా కరిగిస్తుంది. ఎందుకంటే పసుపు వేసాం కనుక ఫ్యాట్ కూడా కరిగిస్తుంది. ఎర్లీ మార్నింగ్ తాగండి. ఏమి తినకుండా పరగడుపుని తాగితే చాలా చాలా మంచిది. ఇప్పుడు కరోనా వచ్చిందని కాదు కానీ విడిగా కూడా ఇది ఈ డ్రింక్ తాగడం వలన మన బాడీకి చాలా యూజెస్ ఉన్నాయండి. మిరియాలు మన బాడీలో ఉన్న హీట్ని, కొవ్వుని వాటిని కరిగించి కొంచెం రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి యూజ్ చేస్తుంది. ఈ పసుపు కూడా అంతేనండి. శొంఠి, మిరియాలు ఇవన్నీ కూడా ఈ వేసవకాలంలో వచ్చే మనకి వాతావరణ మార్పు వలన వచ్చే కొంచెం వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నానండి. ఇంతవరకు మనకు మరిగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇవి మనం మరిగిన తర్వాత మనం ఈ గ్లాస్లోకి అనేది వడపోసేసుకోవాలి. ఇలా వడపోసుకొని మనం ఇలాగూ సర్వ్ చేసుకుంటే చాలా చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదా, ఇంతేనండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా హెల్త్ పరంగా మంచిది కనుక కొంచెం శ్రమ అయినా సరే మీరు మిక్సీలో వేసుకోండి. నేనంటే దంచాను, నాకు మిక్సీలోనే వేసుకుని ఎర్లీ మార్నింగ్ సేవించండి. చాలా చాలా యూజ్ అవుతుంది. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఆ వస్తువులతోనే మనం ఎలాగూ కానీ మనం తయారు చేసుకోవచ్చు. ఇమ్యూనిటీని పెంచే ఈ తేనీరు అనేది ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూసారు కదా.
ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేయండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.